ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయంలో 16వ వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? లోకం అంటే మనుషులేనండి. మనం ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే లోకంలో ఉన్న పరిస్థితులు ఆదాము అవ్వ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరము కూడా త్రోవ తప్పిపోయిన వాళ్ళమేనండి. అయినా సరే దేవుడు అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించే దేవుడు అండి ఆయన. ఎందుకంటే ఆయన స్వభావమే ప్రేమ స్వరూపం. ప్రేమించకుండా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అది కూడా పోయిన విశ్రాంతి దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆ లోకంలో ఉన్న పరిస్థితిని చూసి దానిలోంచి విడిపించడానికి తన కుమారుణ్ణే మనకి అనుగ్రహించారండి. అని కుమారుణ్ణే మనకి అనుగ్రహించారు. మరి దేవుడు చూస్తున్నాడు మన లోకం ఎలాగున్నది, పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరు చూసినా, ఏ పరిస్థితుల్లో చూసినా సరే అందరూ కూడాను కేవలం నశించిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారండి. ఎవరు కూడా తమకే తాము రక్షించుకునే పరిస్థితులు ఎవరు లేరండి. అందుకే రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన రాత్రి నీతిగా నడవాలనుకున్నా సరే నడుచుకోలేని పరిస్థితిలోనే ఉంటామండి. ఎందుకంటే మనసులో ఉంటుంది మనకి ఇలా ఉంటే బాగుంటుందని, కానీ అలా నడుచుకోవడానికి కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో మనం ఏది సాధించడానికి అవకాశం ఉండదు. ఆ మాట ఇర్మియా 10:23 చూడము. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఎందుకంటే మన మార్గాన్ని ఎంచుకోవటం కానీ, ఒక మార్గంలో నడవటం కానీ, ఎందుకంటే ఈ లోకంలో మనం అందరికీ మంచిగా ఉండాలని కోరుకోవటంలో కానీ ఎన్ని జరిగించినానో దేవుని సహాయం లేకపోతే అలా ఉండటం కూడా అసాధ్యమేనండి. ఎందుకంటే మనలో ఏమున్నది? దేవునికి విరోధమైనటువంటి పాపం వెలుబడి చేస్తుంది. పాపం ఉన్నంతసేపు కూడా మనం ఏమి చేయాలనుకున్నా సరే మన ఆధీనంలో ఉండదండి. మనలో ఉన్న పాపమే ఖచ్చితంగా మనల్ని నడిపిస్తుందండి. ఇది మన పరిస్థితి. అలాగని చెప్పి దేవుడు విడిచిపెట్టేవారు కాదండి. ఎందుకంటే నశించిపోవటానికి చాలా సిద్ధంగానే ఉన్నామండి. ఎవరు రక్షించబడే వాళ్ళు ఎవరు లేరండి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అందుకే ఆయన మనమే జాలిపడి ఆయనే ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. అందుకే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాను. ఆయనకు అనేక మంది కుమారులు ఉన్నారని కాదండి. ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడైనటువంటి ఆయనే మన కోసం పంపించి ఆయనే మనకు ఒక రక్షణకు మార్గముగా దేవుడు మన ముందు పెట్టారండి. అంగీకరించిన వాళ్ళందరికీ కూడాను అది ఒక మార్గం అండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన పరిస్థితి ఎలాగున్నది? ఆమె రోమీయులు చూడము 7:18 నా యందు అనగా నా శరీరమునందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చెయ్యుట
నాకు కలుగుట లేదు. ఎందుకంటే నా యందు అనగా నా శరీరమునందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. కారణం ఏమిటి? ఆయన అనుకుంటున్నాడంట, నేను మంచి చేసుకోవాలి, ఖచ్చితంగా నేను అందరికన్నా బాగుండాలి, అందరి చేత మంచివాడిని అనిపించుకోవాలి అని అందరికి కోరుకుంటుందండి. కానీ అలా నిర్ణయించుకుంటాం కూడా మనం. కానీ మన నిర్ణయాన్ని అక్కడ ఖచ్చితంగాను పాపం అనేది ఏం చేస్తుందండి? అడ్డుకుంటుందండి. పాపానికి మనం బానిసలం కాబట్టి అది ఎలా నడిపిస్తే అలాగే నడుచుకుంటామండి. మనం ఎవరికైతే దాసులమై ఉంటామో వారే మనల్ని నడిపిస్తారు. దేవునికి దాసులుగా ఉన్నామనుకోండి, దేవుని నడిపిస్తాడు. మన పాపానికి దాసులమై ఉన్నాం అనుకోండి, పాపమే నడిపిస్తుంది. పాపానికి దాసులు ఎలాగో అవుతారు అంటారేమో. పాపం మనలో ఉన్నప్పుడు పాపానికి పరిష్కారం కనుక మనం చేసుకోకపోతే ఆ పాపమే మన యజమాని అయి కూర్చుంటుందండి. ఇంకా యజమాని మాట కాదనలేము కదండి. ఇంకా ఎందుకంటే ఖచ్చితంగా చేయవలసిందే. అందుకే మనం మేలైనది చేయాలని కోరిక ఉన్నాను, అది చెయ్యలేని పరిస్థితిలోనే మనం ఉంటున్నామండి. మరి ఇది మన పరిస్థితి. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఎందుకంటే మేలు చేయాలని ఉన్నది, అందరితో మంచిగా ఉండాలని ఉన్నది. కానీ మనలోనే పాపం ఏం చేస్తుంది? మనకు తెలియకుండానే అటువంటి దారిలోకి మనం నడిపిస్తుందండి. మనం అనుకున్నది ఒకటి, కానీ మనం జరిగించేది ఒకటి అవుతుందండి. ఇది మన పరిస్థితి. ఈ స్థితిలో మనం ఉన్నామండి. మంచి చేయాలని అందరికీ ఉంది, కానీ మంచి చేయకుండా ఏం చేస్తుంది? ఏ పాపమైతే మనలో ఉన్నదో ఆ పాపమే మనకు తెలియకుండానే మన కీడులోకి నడిపిస్తుందండి. ఇంకా ముంచదమ్మా. నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఎందుకంటే ఎవరిని మనం దూషించాలని ఉండదండి, ఎవరికి ఇబ్బంది కలిగించాలని ఉండదు. కానీ ఆ సమయానికి పాపం ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడో మర్చిపోయిన అన్నీ కూడా మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద మనకి దేశం పుట్టేలా చేస్తుందండి. ఆ సమయంలో మనకి ఏమొస్తుంది? అది పైకి ఎలాగున్నా లోపల ఎలాగ ఉంటుందండి? కోపం ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒకటి మనం ఖచ్చితంగాను దానికి వ్యతిరేకంగా చేయాలని కూడా ఉంటుందండి. ఎందుకంటే అది తప్పని మనకు తెలుసు, కానీ అది చేయకుండా ఉండలేమండి. ఆ మాటకి ఆయన పౌలు ఏమంటున్నారు? ఆయన పౌలు చాలా మంచి దైవజనుడేనండి. అయినా సరే ఆయన ఏమనుకుంటున్నాడైనా, నీ చేయకూడదు కూడా నా వల్ల నాలో ఉన్న పాపమే చేపిస్తుంది. నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ మంచి చేయటానికి అవకాశం లేకుండా నాలో ఉన్న పాపమే నన్ను నడిపిస్తుంది. ముందు మన పాపానికి పరిష్కారం చేసుకోవాలండి. పరిష్కారం చేయకుండా మనం మేలులోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా మన వల్ల కాదండి. అది ఎవరి వల్ల కూడా కాదు. దేవుని సన్నిధిలో మనం మేలులు పొందుకోవాలంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి దాన్ని ముందు పరిష్కరించుకునేవారునే దానికోసం ఎవరు సహాయం తీసుకోవాలి? దేవుని. అందుకేనండి తన కుమారుని పంపించారండి. ఆయన కుమారుని మనకు పంపించారు. ఆ కుమారునే మనకు మార్గంగా పెట్టారండి. అంటే పరలోకానికి వెళ్ళటానికి, తన యొద్దకు రావడానికి ఒక మార్గంగా పెట్టారు. ఇక్కడ బలవంతం లేదండి. ఎందుకంటే ఆయన వచ్చారు, వస్తే అందరు అంగీకరించేదురు అన్నారు, కానీ అందరినీ అనలేదండి అక్కడ. అంటే ఎందరైతే అంగీకరిస్తారో వారికి మార్గం అండి. అంటే అక్కడ దేవుడు మన ముందు ఏం పెట్టారు? ఆయన ఇచ్చిన మార్గం ఉందండి. అదే ఆయన కుమారుడే పరలోక మార్గం. అదేవిధంగాను మనం కోరుకున్నటువంటి మార్గం కూడా ఉంది. ఆ మార్గం ఏంటి? మరణ మార్గం అండి. దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేదు, దేవుని అంటే మన ఇష్టం లేకుండా మన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాం అనుకోండి, ఓ పక్కన మరణ మార్గం ఉంటుందండి. అదేవిధంగా మనం దేవునికి లోబడి దేవుని ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఆయనే ఒక మార్గంగా మనకి ఉంటారు. ఇక్కడ మనకి 2 మార్గాలు. ఈ 2 మార్గాల్లో మనం దేన్ని పొందుకోవాలండి?
దేవుని మార్గం పొందుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం అండి. ఇది అందరికీ కావాలండి. ఇంకా ముందు చదువు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నది ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎందుకంటే ఆయన చాలా భక్తిపరుడండి. యేసయ్య దర్శించక మునుపు ధర్మశాస్త్రం అంతా కూడా కంఠపాతం చేసినవాడు ఆయన. ధర్మశాస్త్రం తప్పితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేవాడు ఆయన. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. తను చూస్తుండగా ధర్మశాస్త్రం విరోధంగా ఉంటే వారి మీద వెళ్ళి యుద్ధానికి కూడా వెళ్ళేవాడండి. అంత కఠినంగా ఉండేవాడు ఆయన. ఆయన ఏమంటున్నారు? ఆయన ధర్మశాస్త్రం నాకు చాలా సంతోషము, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలంటే అనుసరించకుండా అడ్డుపెట్టేటువంటి మరొక నియమం కూడా కనపడుతుంది. అదే నియమం? అది పాప నియమం. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన ప్రేమించాడో ఆ ధర్మశాస్త్ర విరోధమైన నియమం కూడా ఆయనలోనే ఉందండి. అదే పాపం అండి. మరి ఇటువంటి పరిస్థితులు ఎవరు ఇడిపిస్తారు? చదువు ఇంకను. నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుసుకొనుచున్నది. హల్లెలూయా. ఇది అందరిలోనూ కూడా ఉంటుందండి. ఇది మనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ప్రేమిస్తాం. మనం ధర్మశాస్త్రాన్ని ఎవరు విరోధులుగా ఉంటారండి. ప్రేమిస్తాం, అది నెరవేరాలని కోరుకుంటాం, కానీ దాన్ని ఎందుకు మనం పూర్తి చేయలేకపోతున్నాం? ఆ సమయం వచ్చేటప్పుడు మనం ఎందుకు దారి తప్పవలసి వస్తుంది? ఎందుకంటే ఏ ధర్మశాస్త్రం అయితే మనలో ఉన్నదో దానితోనూ మన పాపం పోరాడుతుందండి. నువ్వు చెయ్యకపోతే నీ కుటుంబం నడదు, నువ్వు చెయ్యకపోతే నీ బంధువులతో నీతో సంబంధాలు ఉండవు, నువ్వు చెయ్యకపోతే నీ పిల్లలు దూరం అయిపోతారు అని ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనల్ని లోబరుచుకుంటుందండి. ఏ పాపమైతే మనలో ఉన్నదో ఆ పాపమే మనలో ఉన్న ధర్మశాస్త్రం విరోధంగాను పోరాడుతుందండి. అది మనం గమనించుకోలేం. కేవలం ఏం చేస్తాం? లోబడిపోతాం. లోబడిపోయి ఏం చేస్తాం? ఇవి ఒకసారి కదా, ఏమైందంట అనుకుని ఏం చేస్తామండి? దేవుని సన్నిధానాన్ని దూరం చేసుకుని ఆ పాప నియమానికే లోబడిపోతాం. ఎంతోమంది ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తారండి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? పౌలండి. అంత దైవజనుడు మనకు కనపడరండి ఈ రోజుల్లో. అటువంటి పౌలు ఏమంటున్నాడు? నాలోని ధర్మశాస్త్రముతోనూ పోరాడే నియమం కూడా నాలోనే ఉన్నది. మనలోనే ఉంటుందండి అది. ఆ పాపమే ముందు మనం దేవుడే పరిష్కరించుకునేవారునే అలా ఉండించుకున్నాం అనుకోండి, పాపం పరిపక్వమైందంటే మరణం వరకు వెళ్ళిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితులు మరి ఎవరు రక్షించగలరు? ముంచదమ్మా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరములందు నన్ను ఎవడు విడిపించదును? ఇది మన పరిస్థితి. ఈ స్థితి ఎవరు చూశారు? దేవుడు చూశాడండి. మన అందరి పరిస్థితి ఇదే. మమ్మల్ని ఎవరు విడిపించగలరు? అందరూ దారి తప్పిన వాళ్ళమే, అందరూ పాపంలో ఉన్న వాళ్ళమే, అందరూ పరలోకం వెళ్ళాలని అందరూ కోరుకుంది. అందుకే నరులు తల ఒక మార్గాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి తల ఒక మార్గాన్ని ఎంచుకుంటారండి. అది మంచి అయినా చెడు అయినా సరే వాళ్ళు నమ్మిన దాన్ని విడిచిపెట్టరండి, ఖచ్చితంగా వెళ్తారండి. ఎందుకంటే ఇది వాక్యంలో ఒక చోట ఉంటుందండి. మాట అక్కడ అపోస్తుల కార్యాల్లో ఉంటుందండి. అపోస్తుల పౌలు చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఒక దేవాలయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి. ఆ దేవాలయం మీద ఏముంటుందంటే అక్కడ దేవాలయం మీద పేరు ఏమి రాసబడి ఉంటుందంటే ఆ దేవుడి పేరు తెలియని దేవుడు అని ఉంటుందండి. మాకు తెలియని దేవుడికి ఆరాధన అని ఉంటుందండి. ఎందుకంటే దేవుడు అంటే మనకు తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే మనం తలవ మార్గాన్ని ఎంచుకున్నాం. మీది రైటో నాది రైటో నాకు తెలియదండి. ఎందుకంటే ఎవరు కూడా దేవుడిని చూడలేదు. మన అందరూ కూడాను నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అండి. ఈ రోజులు ఏం జరుగుతుందండి? ఎక్కడ ఇవే గొడవలండి. మా దేవుడు గొప్ప అంటే
మా దేవుడు గొప్ప, ఎవరికి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, అయినా సరే అందరికీ దేవుడు కావాలి. అందుకే మనకి మరి రక్షించే వాళ్ళు ఎవరు? ఈ స్థితిలో ఉన్న మన రక్షించడానికి ఎవరు వస్తారండి? నేనున్నానని వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈ స్థితిలో ఎవరు లేరండి. ఇది గమనించే ప్రభువు మన కోసం పంపించారండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించెను. చదువమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఇప్పుడు అని అంటున్నాడనమాట, నాకు ప్రభువు ఉన్నాడు. అంతగా కింద అంటాడండి, యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియును లేదు. అది గ్రహించుకోగలిగాడండి. కాబట్టి యేసయ్య మీద ఆనుకున్నాడు. ఇప్పుడు యేసయ్య ఆయన రక్షిస్తాడండి. రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి రాదు యేసయ్య. ఆ మాట మీరు చదవాలంటే మూలవాక్యంలో ముందుకెళ్తూ వస్తున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదండి. ఎందుకంటే లోకంలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి ప్రభు వచ్చారు కానీ తీర్పులు తీర్చి మనల్ని శిక్షించడానికి ఆయన రాలేదండి. అందుకే ఆయన రక్షకుడిగా వచ్చారు, శిక్షించేవాడుగా రాలేదండి. ఆయన మనకు రక్షకుడు. అది అందరూ తెలుసుకోగలిగితే వారిని రక్షించుకోవటానికండి ఆయన వచ్చారండి. ఎందుకంటే మన పరిస్థితి మనకు అర్థమైంది కదండి. ఎవరో కూడా ఏ పరిస్థితిలో కూడాను తాము రక్షించుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే మనలో ఏమున్నది? దేవునికి విరోధమైన పాపం ఉంది కాబట్టి దేవునికి మనం శత్రువులుగా ఉన్నామండి. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదండి. అంటే దేవుని సమీపించడానికి అక్కడ ఎవరికీ సాధ్యం కాదండి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి, దేవుడికి అనుగుణలేము, దేవుని సన్నిధిలో నిలవలేమండి. ఈ స్థితి మనది. కానీ అందరికీ దేవుడు కావాలి, ఎందుకంటే రక్షణ కావాలి. అందరికీ ఆశ ఉంది. కానీ ఆశ తీరాలంటే ఖచ్చితంగా మన సహాయం అనేది కావాలి. మరి ఆయన ఎందుకు వచ్చాడు మన కోసం అంటే, పాపానికి వచ్చే జీతం ఏమిటండి? మరణం అండి. మన అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన 21వ అధ్యాయంలో 7వ వచనం చూడమ్మా. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినే యుందును, అతడు నాకు కుమారుడై యుందును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. అందరూ వెళ్ళవలసిన ఆ చోటుకేనండి. ఎవరు కూడా పరలోకం రారండి. మరి ఈ స్థితిలో ఉన్నవారు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక రక్షకుడు మనకు కావాలి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి, ఎందుకంటే నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ముందు మనల్ని ప్రేమించి మనం విడిపించడానికి తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఎందుకంటే తన చేతులతో మనం నిర్మించారు. మరి పోయిన వారం కూడా జ్ఞాపకం, మళ్ళీ ఎవరు నిర్మించారండి? తన చేతులతోనండి, తన పోలికలతోనూ, తన స్వభావంతోనూ మనం సృష్టించిన దేవుడు. కాబట్టి మనం నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ నశింపులోకి వెళ్ళిపోతున్న మనము రక్షించబడటానికి దేవుడే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే తన కుమారుని మనకి అనుగ్రహించారండి. ఇది ఏ విధంగా అనొచ్చు? ఎందుకంటే చిన్న సాక్ష్యం చూడండి, అమెరికాలో జరిగింది ఆ మధ్యన. అదంటే ఇది ఎందులో బుక్లో చదివాము. అది అమెరికాలో ఒక మంచి కుటుంబం ఉందండి. ఆయన మంచి భక్తిపరుడు.
ఆయన కొంతమంది పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, మగ పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో బాగా బలంగా ఉండేవారు. కుటుంబంలో ఎప్పుడు కూడా పొద్దున్న సాయంకాలం ప్రార్థనలో ఉండేవారు. ఒక రోజు ఆయన వేసుకున్న విడిసిన సొక్కాయిల జేబులోంచి కొంత డబ్బులు తీసేశారు. తీసి ఎవరైనా అడిగినా సరే మేము తీయలేదంటే మేము తీయలేదు అంటున్నారు. కానీ ఇంట్లో వాళ్ళే తీశారు. ఇంట్లో వాళ్ళు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. తీశారు. కానీ ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నారు. తీయలేదంటే తీయలేదన్నారు. కనుక ఆయనకి తెలుసు ఆ పని ఎవరు చేశారనేది ఆయనకు తెలుసండి. ఇప్పుడు ఆయన డబ్బులు పోయినంత బాధ కాదండి, తప్పు చేసి కూడా అంగీకరించడం లేదని ఆయన బాధ. అది తెలుసుకోవాలండి ముందు. మనం తప్పు చేసాం, తప్పుని అంగీకరించామనుకోండి మరొకసారి వెళ్లకుండా ఉండాలని వారు మంచి చెప్పి మనం నడిపించగలుగుతారండి. కానీ ఆ తప్పుని మనం ఖచ్చితంగా మనం ఒప్పుకోకుండాను అది మీరు చేయలేదని వంకేమనుకోండి ఏనాడు కూడా మళ్ళీ పక్షతాపం రాదండి. ఆ విషయం గురించి ఆయన బాధపడి ఆయన అనుకుంటాడు అనమాట, వీళ్ళు ఎలాగైనా చివరికి మధ్య మార్గంలో పెట్టుకోవాలంటే అది నిర్ణయించుకుని. ఎందుకంటే 2 దెబ్బలు కొడితే దెబ్బల వల్ల ఇంకా వాళ్ళు మొండి వాళ్ళు అవుతారు, కానీ దానివల్ల ఫలితం రాదండి. అందుకోసం ఆయన ఏమనుకున్నాడంటే ఆ పిల్లల్ని పిలిచి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో కూడా కొరడా ఉంటుందండి, ఆ లోపల ఉన్న కొరడాన్ని తీసుకురమ్మని చెప్పి పిల్లలు చెప్పినాడు. పిల్లలు పట్టుకొచ్చి ఇచ్చారండి. నాకు ఇవ్వటం కాదు, మీరిద్దరూ తీసుకొని తలకు కాసేపును మీరు నన్ను కొట్టండి, మీరు నన్ను కొట్టండి అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడారు. మనలోడికి పిల్లలు ఏడుతూ మొదలుపెట్టి మేమే తీసాం ఎందుకంటే అడుగుతున్న ఇవ్వమని చెప్పి ఇంట్లో, ఎందుకంటే పిల్లల ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులు చెప్పలేక ఇక్కడికి వాళ్ళే తీసుకుని ఖర్చు పెట్టారు. మా నాన్నే కదా అని చెప్పి తీసుకుని ఖర్చు పెట్టేశారు. కానీ మేమే తీసామంటే అవును మీరే తీశారు నాకు తెలుసు, కానీ నేను పెంచిన పెంపకంలోనే లోపం ఉన్నది, నాలో ఉన్న లోపాన్ని సరి చేసుకోకుండా మిమ్మల్ని ఎలా శిక్షించగలనని చెప్పి ఆయన ముందు మీరు నన్ను కొడతారో లేదని చెప్పి బలవంతి పెట్టాడు. పెట్టేటప్పటికి వాళ్ళు ఎలాగ ఇష్టం లేకపోయినా సరే ఇద్దరు కలిసి కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఆ జన్మలో వాళ్ళు ఆ తప్పు చేయటానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదండి. తప్పు చేసింది ఎవరు? పిల్లలు. కానీ శిక్ష అనుభవించింది తండ్రి అండి. ఇది మనం ఆత్మీయంగా తీసుకుంటే తప్పు చేసింది మనుము, శిక్ష అనుభవించవలసింది మనుము. తప్పు అంటే ఏమిటి? పాపం. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. ఆ మరణానికి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. కానీ మనం మరణించడం దేవునికి ఇష్టం. అది కూడా ఎటువంటి మరణం అండి? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏదో ఒకరోజు వచ్చి పోయేది కాదండి. జీవితం అంటే దానికి అంతం ఉండదండి. ఇంకా ఇక్కడ మనకు ఉండే జీవితం కొద్ది కాలమేనండి. అది అంతా 70 లేకపోతే 80 90 అంతే. కానీ ఆ తర్వాత పొందుకునేది నిత్యకాలం ఉంటుందండి. నిత్యకాలం కూడా అగ్నిగుణంలో ఉండటం ఏ తండ్రిగాని ఇష్టపడతారా? ఏదో దెబ్బ అయితే తింటాడులే పోతుందిలే అనుకుంటారు, కానీ నిత్యము నరకంలో ఉండాలంటే దాన్ని ఒప్పుకోగలుగుతారండి? అందుకే దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదండి. కానీ ఖచ్చితంగా దానికి పరిష్కారం కావాలని చెప్పి ఆ పరిష్కారం ఏం కోరుతుందో పాపానికి జీతం మరణమేనండి. ఆ మరణం ఎవరు కావాలి? నీతిమంతులు మరణం కావాలండి. అది దేవుడే నిర్ణయించుకుని, ఎందుకంటే దేవుడు సమర్థించే దేవుడు కాదండి. పాపాన్ని పాపంగానే చూస్తాడు. దానికి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఖచ్చితంగా జరగాలండి. ఆ పరిష్కారం ఎవరి వల్ల జరగాలి? మన వల్ల జరగాలి. కానీ అది మన వల్ల కాదండి. ఎందుకంటే మనం పాపంలో నిండి ఉన్నవారు. పాపం ఉండగా ఆ విషయంలో బయటపడటం అనేది అసహజం. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే వెళ్ళాలి. మరి మనం విడిచిపెట్టేస్తాడా?
ఆయన విడిచిపెట్టేది కాదు దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన పేరే కరుణామయుడు, దయామయుడు, ప్రేమ స్వరూపి అని. ఆయన మనల్ని విడిచిపెడతారండి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కోసం అనుగ్రహించి అందులోంచి మనం రక్షించబడాలని దేవుడు కోరిక. ఆ మాట చూడండి ఒకసారి 6 రోమీయులు 5:8 చూడమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను చూడండి, మనం ఇంకను పాపము ఉండిగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. మనం ఇంకను పాపంలో ఉండగానే, ఎందుకంటే ఆయన మన కోసం బలి అవ్వకపోతే పాపం ఎప్పుడు కూడా మనలో ఉండిపోతుందండి. ఆ పాపం మనకి అంతం లేదండి. ఎందుకంటే పాపం పరిపక్వమైంది అనుకోండి, అది ఎక్కడ తీసుకెళ్తుంది? ఖచ్చితంగా మరణానికి వెళ్ళాలండి. ఆ స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనకి పరిష్కారం లేదు. ఆ పరిష్కారం ఎవరు చూపిస్తున్నారు? అందుకే దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనం అనుగ్రహించారు. ఎప్పుడు అనుగ్రహించారు? మనం ఇంకా శత్రువులుగా ఉండగానే. మీకు విరోధమైన పని చేస్తే కనీసం ఇంటికి వస్తే మంచినీళ్ళు కూడా ఎవరు? మీరు అంటే మీకు ఇష్టం లేని పని చేస్తే, మేము బాధపట్టే పని చేస్తే, మీ గుమ్మంలోకి వస్తే ఎందుకు వచ్చామని కూడా అడుగుతారండి. అది మనుషుల లక్షణం అండి. అంటే దేవునికి విరోధంగా మనం పనులు చేస్తున్నప్పుడు, దేవునికి విరోధమైన క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని అలా ప్రశ్నించలేదండి. మన పాపంలో ఉండగానే, పాపంలో నశించిపోతాం మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చేసాడండి. ఇచ్చి ఆ కుమారుని ఒక మార్గంగా పెట్టారండి. ఏ మార్గం? పరిశుద్ధ పరచబడటానికి మార్గం అండి. ఆ మార్గం తప్ప మరొక మార్గం మనకి లేదండి. అందుకే మనం ఇంకా పాపంలోనే ఉండగానే, ముందు చదువుమా. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి తన రక్తము వలన ఇప్పుడు నీతిమంతుములుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏ ఉగ్రత నుంచి అండి? అగ్నిగుణంలోని. అగ్ని ఆరదు, పురుగు చావదండి, నిత్యం బాధే. మా ధనం కాపాడుతుంది అనుకోవచ్చు మనం. ఆ ధనవంతుడు ఏమని అడిగాడండి? తండ్రి అయిన అబ్రామా, నా దప్పిక తీర్చుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆ లాజర్ని పంపించు. అతను చిటికిన ఏలుతో ఒక సుక్క నీరైనా తీసుకుని వచ్చి నా దప్పిక తీరుస్తాడు. అది కుదరదు ఎన్నటికీ. నీకును నాకు మధ్యన ఒక అగాధము ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ అంటాడు ఆయన, అయ్యా ఈ పరిస్థితులు నేను పడిపోయాను కాబట్టి నేను వెళ్ళి నా బంధువులు చెప్పుకుంటాను, మా పిల్లలు చెప్పుకుంటాను. ఎందుకంటే దేవుని విరోధంగా జీవిస్తే ఈ స్థితిలో వెళ్ళిపోతామని నా పిల్లలు చెప్పుకుంటాను అంటే అబ్రహాం అంటాడనమాట. అది ఎన్నటికీ సాధ్యంగా, మృతులలోంచి లెగిసిన వాడు వెళ్ళి చెప్పినా సరే ఈ ప్రజలు నమ్మరు. ఐదుగురు సహోదరులు ఉన్నారు. మనము ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్త అంటే ఎవరు? మోసేయు ప్రవక్త అంటే బైబిల్ గ్రంథం. మోసే ద్వారా బైబిల్ గ్రంథం వచ్చి ప్రవక్తల ద్వారా ప్రకటన వస్తుందండి. వారి మాటలేనా? ఎవరి మాటలు వినాలి మనం? ఏ ధర్మశాస్త్రం అయితే మనకు ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రం మనం వినాలండి. ఆ ధర్మశాస్త్రం ద్వారా నడిపించబడాలి. పాపం ఏమిటో తెలుసుకోవాలి, దాని పరిష్కారం కనుగొనాలి.
మరి ఎక్కడ పంపిస్తుందో అక్కడికి వెళ్ళి పాపంలో విడుదల పొందుకునేవారునే ఉండాలండి. అది ఉన్నదే. దాన్ని నమ్మకుండా ఒక చనిపోయి తిరిగి లేచిన వాడు వచ్చి చెప్పినా సరే నమ్మరండి. దేవుని వాక్యం నమ్మకుండా ఏది నమ్మినా మన ఉపయోగం ఉంటుందండి. అన్నమాట ఆయనే అంటాడండి, అది వల్ల కాదు. ఆయన నీ వాళ్ళకి కావాలితే ఇప్పటికి ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రం వింటే వారు రక్షించబడతారు. వారి కుమారుడి దగ్గరికి వెళితే వారు రక్షించబడతారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు మాత్రం కాదు. ఇది మన పరిస్థితి అండి. సరే, కీర్తన గ్రంథం 86:5 చూడమ్మా. ప్రభువా నీ దయాళుడువు, ప్రభువా నీవు దయాళుడువు, విడిపించకు, నీవు దయలు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి కొరకు అందరి ఎడల కృపాతిశయములు గలవాడువు. యెహోవా నా ప్రార్థనకు చెవి యొగ్గుము. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకునే నామను ఉన్న దేవుడు ఎవరండి? ఆలకించేవారండి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపా దయాళం కలిగినవాడండి. త్రోసివేసే దేవుడు కాదండి. ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన పాపములను క్షమించే దేవుడు, మనం రక్షించే దేవుడు అండి. అందుకే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనం రక్షిస్తుందండి. అందుకే ప్రార్థన పూర్వకంగా మనం దేవుని సన్నిధానంలో ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఏ స్థితిలో ఉన్నాము? అమ్మా, ఇంకా ఎపిసిఎల్లో చూస్తే చూడండి 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించి. ఎవరితో బతికించారండి? ఏ స్థితిలో ఉన్న ప్రభు మన జీవితంలోకి వచ్చారు? చచ్చి అంటే జీవం లేని వారిగా పడి ఉన్నప్పుడండి ఆయన వచ్చి మరి రక్షించారు. మరి రక్షించబడిన తర్వాత ఆయనతో కలిసి నడవగలుగుతున్నామని. ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన మనకు అనుగ్రహించబడ్డారండి. ఆయన మనతో వస్తున్నారు, మనలో ఉన్నారు. ఆయనతో కలిసి ప్రయాణం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మేలులు అనేవి ఖచ్చితంగా మనం పొందుకునేవారునే ఉంటామండి. ఆయన మన ముంచదు ఇంకను మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని మిమ్మల్ని ప్రేమించే ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకు. ఈ ప్రపంచ ధర్మం అంటే ఏమిటండి అమ్మా? ఈ ప్రపంచ ధర్మం అండి. ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మనకి ఈ ప్రపంచ ధర్మం అనుకుంటాం మనం. మనకి ఇష్టం లేని పనులు కూడా మన పిల్లల వల్ల చేయవలసి వస్తుందండి. శాపగ్రస్తులు అవుతామని తెలిసినా సరే తప్పని పరిస్థితులు ఖచ్చితంగా మనకు వస్తాయండి. మరి ఆ సమయంలో మనం లోబడిపోవాలా లేదా ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కొని వారు ఉండాలి? ఖచ్చితంగా పరీక్షలు వస్తాయండి. లోబడిపోయి వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకోవాలా? అది ధైర్యంగా ఎదుర్కొని అక్కడ నిలబడి ఉండేవారమే ఉండాలి. అక్కడ మన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ మన ప్రయాణం ఉంటుందండి.
చాలాసార్లు వస్తాయండి. దేవునికి ఇష్టం లేని పనులు మరి చేయవలసి వస్తుంది. అది మనకి ఇష్టం ఉండదు. కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఏం చేస్తామండి, కేవలం పిల్లల మీద ప్రేమ లేకపోతే వేరే విధంగా ఆలోచించి ఏం చేస్తాం, మనం చేయకూడదు అనుకుంటేనే ఆ పొరపాట్లు చేసేస్తామని. అందువల్ల వచ్చే జీతం ఏంటి మనకి, పాపమని. పాపం ఏం చేస్తుంది, మళ్ళీ ఆ తర్వాత మీ దేవుని నడవాలన్నా దాని పరిష్కారం లేకపోతే మీరు నడవలేరండి. పాపం మనలో ప్రవేశించకూడదు. ప్రవేశించిందనుకోండి, అది మన నిర్మూలన చేసే వరకు కూడాను అది వదిలిపెట్టదండి. ఏ రూపంలో అయినా సరే పాపం మనలో ప్రవేశించకుండా దానిలో మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవడానికి ప్రయాసపడేవారునే ఎందుకంటే ఏసేపు చూడండి, ఎంత ప్రేరేపించినా ఆ దేశపు రాణి ఎంత ప్రేరేపించినా ఎంత ప్రయత్నం చేసినా పాపంలోంచి దూరంగా పారిపోయాడా లేదా పాపానికి లోబడ్డా? అలా పారిపోయినందువల్ల ఆయన ఖైదు చేయబడ్డాడు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ జైల్లో ఇష్టపూర్వకంగా ఉన్నాడు కానీ పాపానికి లోబడ్డా? ఏమాత్రం లోబడలేదండి. ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయన్ని అంతకుముందు ఉన్న స్థాయిలోంచి ఇంకనూ పెద్ద స్థాయిలో తీసుకెళ్ళాడు. అందుకే మనం విడిపించిన దేవుడికి మనం లోబడి ఎప్పుడైతే దేవుని నామంలో మనం ఆయన చేత నడిపించబడతామో ఆయనే మనం నడిపిస్తాం. పరీక్షలు వస్తాయి కానీ వాటిని జయించేవారు కూడా ఉండాలి. ఒకసారి మేము లోకాసువార్త 19 చూడమ్మా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. వారి మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపములు ఉండుట వలను. మరి ఈ మాట ఎవరికి చెప్పారు ఆయన? అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకండి. ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది? అక్కడ జక్రయ్య అని ఒక ఆయన ఉన్నాడండి. ఆ మార్గంలో యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఈ జక్రయ్య ఎవరు? పన్నులు వసూలు చేసేటువంటి కఠినాత్మంగా ఉన్నటువంటి గుణము కలిగిన వాడండి. పన్నులు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్నాయన్నీ కూడా జప్తు చేపించి ఆయన వాళ్ళ జైల్లో పెట్టించి పన్నులు వసూలు చేసేటువంటి కఠినాత్మ మనసు కలిగిన వాడండి. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను కఠినాత్ముడు, దుర్మార్గుడు, పాపాత్ముడు అని పేరు పెట్టారండి. అందరూ కూడా ఆయనకి ఈ బిరుదులన్నీ పెట్టారండి. ఎవడు కూడా ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. ఆయన చూస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు తప్ప ఎవరో కూడా ఆయన చేర్చుకోరండి. అటువంటి ఆయన యేసయ్య ఈ మార్గంలో వస్తున్నాడని తెలుసుకున్నాడండి. ఆయన ఎవరైనా పొట్టోడే తెలుసుకుని వెంటనే ప్రయత్నం చేసాడండి. ఎందుకంటే ఆ జనం విపరీతంగా జనం వస్తున్నారు యేసయ్య ముందు వెనకనండి. ఆయన చూడలేని పరిస్థితి వచ్చింది. ఎలాగైనా చూడలేని ఆయన ఏం చేశాడైనా అక్కడ ఉన్న ఒక మేడి చెట్టు చూసి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ మేడి చెట్టు ఎందుకు ఎక్కాడైనా? యేసయ్యను చూడాలని. కాబట్టి మేడి చెట్టు దగ్గర యేసయ్య వచ్చారండి. జనం చాలామంది ఉన్నారు. చెట్టు దగ్గర రాగానే ఆయన జక్కయ్య కిందకి దిగిరమ్ము అన్నారు. జక్కయ్య గగవ్వా కింద దిగేశాడు. ఆ ప్రజలందరూ అనుకుంటున్నారంట, ఇతడు పాపాత్ముడు, ఇతన్ని పిలుస్తాడేటి, యెరూషలేము మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు యెరికో నుంచి యెరూషలేము వరకు మీ వెనకాల పడి నడవసి వస్తున్నాం మేము. అంటే అక్కడి వెనకాల నుంచి మేము వస్తున్నాము. ఇంత దూరం నీతో కలిసి మీ ప్రయాణం చేస్తున్నా మా ఇంట్లోకి వస్తాను అనుకున్నాను. ఈ దుర్మార్గుడైనటువంటి జక్క ఇంట్లోకి నేను వస్తాను అని చెప్తాడా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇంకా మూలుక్కోవడం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడైతే కింద దిగమన్నాడో దిగాడు. దిగిన వెంటనే ఏమైందని ఆయనలో మార్పు చూడండి. ఇంకొక వచ్చిన పైన చదవం, 2 వచనాల పైన. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి
ఈయన పాపి అయిన మనుష్యుడు కాదా, మనిషిని వద్ద బస చేయి వెళ్ళినని చాలా సణుగు కొనిరి. జక్కే నిలవబడి ఎప్పుడైతే దేవుని చేర్చుకున్నాడో ఆయన వచ్చిన మార్పు చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. మరి అంతకుముందు వీళ్ళందరూ ప్రభువుతో నడుస్తున్నారు. ఎవరైనా ధర్మశాస్త్రం పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారండి? దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. దేవుడు నీ ఇంట్లోకి రావాల్సి ఉన్నదని దేవుడు పిలవగానే విన్న వెంటనే ఆయన వచ్చే పరివర్తన ఎటువంటిదండి? వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చి రాగానే చేసిన పని ఏమిటండి? దాని ధర్మశాస్త్రాన్ని పూర్తి చేస్తున్నాడండి. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనం ఎంత పాపాత్ములు అనేది కాదండి, దేవుని ఎలా చేర్చుకున్నాం అన్న దాని మీద ఉంటుంది రక్షణ. ఆస్తుపాస్తులు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఈమె ఏవి రక్షించలేవండి. మన కోసం పంపించబడిన యేసయ్యని ఏ విధంగా మనం చేర్చుకుంటున్నాము, ఏ విధంగా అతని ద్వారా నడుచుకుంటున్నాము. జక్కే చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే ఏం చేశాడండి? మొట్టమొదటి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. ముందు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడానికి అని సిద్ధపడ్డారు. వెంటనే మనుషులు ఏదైనా ఇస్తారు కానీ ప్రాణం పోతానికి ఒప్పుకుంటారు, కానీ ఆస్తులు ఇచ్చేస్తానికి ఒప్పుకుంటారండి? ముందు ఆస్తిని ఏం చేశాడండి? నేను ఆస్తి 2 భాగాలుగా చేసి ఒక భాగం ఇచ్చేసాడండి. ఆ తర్వాత ఉన్న భాగంతో ఏం చేశాడు? ఆయన అందరికీ తను చెల్లించవలసినవన్నీ కూడాను అన్నీ చెల్లించేసి ఆయనకి ఏం మిగిలింది కడకి? అమ్మా, జక్కీకి ఎవరు మిగిలారండి? ఆస్తి పోయింది, యేసయ్య మిగిలాడండి. అదేవిధంగా యేసయ్యకి ఎవరు మిగిలారు? ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? సణుక్కుంటున్నారండి. కానీ అక్కడ సణుక్కోకుండా నిలబడింది ఎవరు? ఒక జక్కయ్య మాత్రమే. అంతే. యేసయ్యకి ఎవరు మిగిలారు? జక్కయ్య మిగిలాడు. ఈ యొక్క జక్కయ్యకి ఎవరు మిగిలారు? ఉన్న ఆస్తి పోయింది, కానీ ఆయన ఉన్న మిగిలింది ఏంటండి? యేసయ్య అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రక్షణ అనేది మనం నిలుస్తున్న దాన్ని బట్టే ఉంటుంది. అందుకే మన పాపములో ఉండగానే తన ఏకైక కుమారుని మనకి దేవుడు అనుగ్రహించారు. ఆయన చేర్చుకున్నప్పుడు ఆయన చేర్చుకున్నామనుకోండి, ఆయన నడిపింపుకి మనం ఆయన సమర్పించుకునే వారునే ఉండాలి. నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. వాక్యం మన హృదయంలో ఉంటే, వాక్యం మన ఇంట్లో ఉంటే మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది. పాపాన్ని ఒప్పుకోవటమే కాదండి, పాపం విషయంలో పశ్చాత్తాపడి కడకే మనం చేయవలసిన పనులు కూడా పూర్తి చేసేవారు ఉంటామండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యానికి లోపడాలి. ఎందుకంటే మనం నమ్మేమనుకోండి, ఏబు గ్రంథంలో ఉంటుంది 33:24 చూడు, 23-24 వచనాలు. దేవుడు వాని యందు కరుణ చూపి 33:23 నరులకు యుక్తమైనది ఏదియో వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ఇందుకు మధ్యవర్తి ఎవరు? అంటే దేవుడు మనకు మధ్యవర్తికి వచ్చారండి. యేసయ్యకి మనకి, అంటే దేవుడికి మనకి యేసయ్య మధ్యవర్తి. 1 తిమోతి 2:4 ఉంటుందండి. ఆయన మనకి ఎవరండి? ఆయన మధ్యవర్తి. దేవునికి మనకు విరోధం ఏంటి? పాపానికి పరిహారంగా ఎవరు వచ్చారండి? ఆయన వచ్చారు, ఆయన చెల్లించారండి. ఆయన మధ్యవర్తి మనకి. ఒక ఉండిన ఏడల ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? విడుదలండి. నాకు పరిహారము చెల్లింది అమ్మ
చదువు మరి. దేవుడు వాని యందు కరుణ చూపి ఆ. పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా పాతాళంలో దిగి వెళ్లకుండా విడిపించును వానిని విడిపించును. విడిపించును. హల్లెలూయా. అదేవిధంగా రోమీయులు 3:22 చూడమ్మా. అది క్రీస్తు యేసునందలి అది క్రీస్తు యేసునందలి ఆ, విశ్వాసం వలన విశ్వాసము పూర్ణమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి ప్రభువు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. హల్లెలూయా. మనం మన నీతిమంతులుగా చూపించుకోవటానికి మనం చేసిన కార్యం ఒక్కటి లేదండి. అందరం ఎలా నిలబడ్డాం? నేరస్తులుగా నిలబడ్డామండి. అందరూ మరణ మార్గంలోనే ఉన్నాం. కానీ దేవుడు దయ తెలిసి ప్రేమతో ఏమి ఇచ్చారండి? మనకి తన కుమారుణ్ణి ఇచ్చారండి. కుమారుణ్ణి ఏ విధంగా ఇచ్చారు? మనం విడిపించేవారు కానీ ఆయన రక్త బలిగా ఇచ్చారండి. పాపానికి ఆయన బలిగా వచ్చారండి. అందుకే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కింద తన కుమారునే పంపించారండి. అందుకే ఆయన అన్నారు, చోట అంటారు చూడండి, నేను సేవ చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి నేను రాలేదు. సేవ అంటే ఏమిటి? మళ్ళీ పరిశుద్ధపరచడానికండి. ఆయన పరిసర చేయటానికే వచ్చారు కానీ చేయించుకున్నటకు ఆ మాట అది పరిసరి అంటే ఆ మాటకి అర్థం ఏమిటమ్మా? సేవ చేయటం అంటే వందనాలు చెప్పించుకోవటం కాదండి. ఎక్కువ మందిలో ఇదే ఉంటుందండి. అంటే ఆ మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? లేచి నుంచి వందనాలు అంటాం. అదే సేవ. అది కాదండి. నశించిపోయేదాన్ని వెతికి రక్షించి వారిని పాపములోంచి విడిపించటానికి కుమారుని యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ పాపానికి పరిష్కారం చూపించే విధంగా ఆయన నడిపించటమే సేవ అండి. అందుకు చేయటానికే వచ్చారండి. సేవ చేయటానికే వచ్చాను కానీ చేపించుకోవటానికి రాలేదండి. అందుకే మనకి ఏకైక కుమారుడు ఉన్నటువంటి ఆయన మనకి అనుగ్రహించబడ్డారండి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు ఆయన తీర్పులు తీర్చడానికి రాలేదు. ఎవరు కూడా తీర్పు ద్వారా ప్రభు ద్వారా తీర్పులోకి వెళ్ళరండి. ఎందుకంటే ఈ యొక్క కృపాయుగంలోనే ఆయన రెండో రాకడలో వస్తారు. అప్పుడు తీర్పు అనేది కేవలం ఆ రోజు తీర్పు ఎలాగ వస్తుంది? మనం చేసిన క్రియలన్నీ కూడా 2 గ్రంథాల్లో ఉంటాయండి. ఈ ధర్మశాస్త్రం నేరం మోపినదంతా కూడా ఒక గ్రంథంలో ఉంటుంది. ఇదే ధర్మశాస్త్రం మన ఇమోషన్లో నడిపించిందంతా ఒక గ్రంథంలో ఉంటుందండి. మనం ఎందులో ఉండాలి? ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళమండి. కానీ క్రియల గ్రంథంలో ఉంటే ఆ మాటకి అంత క్రియలు అంటే ఏమిటి? ఈ ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు పాపం చేసావు, ఏ పాపం చేసావు చూపిస్తుందండి. ఆ పాపంలో మంచి విడుదల పొందుకోలేదనుకోండి, అవి ఎన్నో గ్రంథంలో ఉంటాయండి. అన్న మాట అన్నావు కదా, అన్నావు అనుకోండి, అన్నది ఎక్కడ రాయబడుతుందండి? అక్కడికి వెళ్ళిపోద్దండి. కానీ మనం అక్కడ క్షమాపణ వేడుకున్నాం అనుకోండి కుమారుడు ద్వారానండి, వెంటనే మనకి ఏమొస్తుంది? అందులోంచి విడిపించి ఆ శిక్షని తాను అనుభవించి అందులోంచి మనకి విడుదలనిచ్చి జీవ గ్రంథంలో మన పేరు రాస్తారు. అది చేయటానికి ఆయన వచ్చారే. ఎందరు అంగీకరిస్తారో, ఇందాక మూలవాక్యంలో ముందు చదువుతూ ఉంటుంది, ఎందరు అంగీకరిస్తారో అని. ఎంతో ప్రేమించెను. ఆ, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆ, విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ, ఆయనను అనుగ్రహించెను. ఆ, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆ. ఆయన యందు విశ్వాసముంచు
వానికి ఆ. తీర్పు తీర్చబడదు. ఆ. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక. ఆఖరి వస్తుంది చూడమ్మా. యోహాను 1:12 ఇతన్ని అందరూ అంగీకరించు వాడు 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచు కుమారుని విశ్వాసం ఉంచేవాడే జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. మన కోసం అనుగ్రహించి ఆయన పరలోకం దిగి వచ్చారు, ఆయన ప్రాణం పెట్టారు ఆయన. కానీ మనం నమ్మకుండా కూర్చుని మనం ఇంకా మనల్ని మనమే నమ్ముకుని ముందుకు వెళితే దేవుని ఉగ్రత వస్తుందా లేదా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందా? దేవుడు మనకి ఇంకేమిస్తున్నారు? ఆయన ఇంకా మనకి అవకాశాలు ఇస్తూనే వస్తున్నారండి. ఆ కృపను కనబరుస్తున్నారు. కానీ ఆ కృపను మనం దుర్వినియోగం చేసుకుంటే నమ్మకుండా మన పాపంలో ఎందుకు తీసుకురాకపోతే పరిష్కారం చేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళాలండి? ఉగ్రత దేవుని ఉగ్రత అండి. వాని మీద నిలిచి ఉన్నాడు. వాని మీద నిలిచి ఉన్నాడు. దేవుని ఉగ్రత అంటే ఏమిటి? దేవుని ఉగ్రత వచ్చింది. సొదొమ గొమొర్రా ఏమైనాయండి? నాశనమైపోయాడు. ఇప్పటికేనండి చాలామంది చేసే పని ఏమిటంటే ఎవరిని ఏమనరు కానీ యేసయ్య నామం అనేటప్పటికి ఎంత పొడుగున వస్తుందండి. అనకూడని మాటలు ఎన్ని అంటారో. ఎందుకంటే వాక్యం వింటారు చూడండి, నా వాక్యం చూస్తారు చూడండి, కింద కామెంట్లో పెడతారండి నోటికి వచ్చినట్టు. అంటే మన అక్కడ ఎలాగుండదే అమ్మా? యేసయ్య అనేటప్పటికి ఏమొస్తుందండి? అంటే వాళ్ళు ఏం ప్రవేశించింది? సాతానండి. అని అంగీకరించడానికి కూడా రక్షించబడతాడు. అంగీకరించకపోతే అందుకే మన ముందు ఎప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి రక్షణ మార్గం, మరొకటి ఖచ్చితంగాను మనం ఎన్నుకునేవాడు మరణ మార్గం అండి. ఈ రెండు మార్గాలు ఏ మార్గంలోకి వెళ్ళాలి మనం? అమ్మా మనం ఏ మార్గంలోకి వెళ్ళాలండి?